బాపు గారి సినిమాలు అన్నిట్లో చూస్తే స్పెసిఫిక్గా అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ హీరోయిన్స్ చాలా అందంగా ఉంటారు. ఎస్పెషలీ దేర్ ఐస్, కలువ కళ్ళు లాంటి అమ్మాయిలను తీసుకుంటారు బాపు గారు అని. అంటే ఆ కళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట ఆయన సినిమాల్లో. అండ్ అక్కడ నుంచి చాలామందికి కూడా అందంగా కళ్ళు ఉండాలి అనుకొని ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది. కాకపోతే మరి ఈ కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ చేసి కళ్ళని కూడా సైజ్ పెంచుకోగలమా అంటే ఎస్ వీ కెన్ డూ దాట్ అంటున్నారు డాక్టర్ రఘువీర్ గారు. హీస్ అ ప్లాస్టిక్ సర్జన్. సో నేను ఇప్పుడు చెప్పాను కలువ కళ్ళు అనేది. ఇప్పుడు కళ్ళని సైజ్ పెంచుకోవటం అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలబ్రిటీ జాహ్నవి కపూర్, శ్రీదేవి గారు అమ్మాయి ఇంతకు ముందు కళ్ళు ఇప్పుడు కళ్ళు కంపేర్ చేసి చూస్తే దేర్ ఈస్ డెఫినెట్లీ గుడ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ చేంజ్. చాలా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు తన కంటి షేప్ చూస్తే. ఏంటి ఎలా చేస్తారు, హౌ ఈజ్ ఇట్? రైట్. సో నాట్ జస్ట్ ఐస్ అండి, ఇన్ జనరల్ బాడీలో ప్రతి పార్ట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రపోర్షన్స్ అండ్ సిమెట్రీస్. సో ఇప్పుడు మనం కంటి సైజ్ పెంచుతున్నాము అంటే గుడ్డు సైజ్ కాదు మనం పెంచుతోంది. ఇట్ ఈస్ ద సరౌండింగ్. సరౌండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మోస్ట్ కామన్గా మనం మాట్లాడేది పై కనురెప్ప. ఇప్పుడు పైన ఉన్న కనురెప్ప బల్కీగా ఉంది లేదా కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఉందనుకోండి, అది కిందకి వేలాడినట్టు అవుతుంది. దానివల్ల మీకు పై కనురెప్ప కొంచెము డ్రూప్ అయినట్టు ఉండి కంటి సైజు ఓవరాల్గా చిన్నగా కనిపిస్తుంది. చూడడానికి కొంచెము. సో ఆబ్వియస్లీ. సో ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, ఇప్పుడు ఆ పై కనురెప్పను మనము వాల్యూమ్ తగ్గించేసి ఫర్మ్గా టైట్గా చేస్తున్నాం అనుకోండి. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా కన్నంతా కూడా కొంచెం పెద్దగా అయినట్టే కనిపిస్తుంది. మనం కంటిని పెద్దగా చేయట్లేదు. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ వెన్ ఐ సెడ్ ప్రపోర్షన్స్ అనేది. ఈ ప్రపోర్షన్ పెద్దగా ఉన్నప్పుడు కన్ను చిన్నగా కనిపిస్తుంది. దీన్ని తగ్గించేసరికి ఆటోమేటిక్గా మొత్తము బయటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది సైజ్కి వచ్చేసి. సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ షేప్. రైట్. సో టిపికల్గా షేప్ ఏదో ఇలా ఉండడమో ఇలా కదా, చేపకళ్ళు. అవును. అంటే సో అంటే ఆ ఆర్క్ అలా వస్తూ రావాలి. ఆ కాంటూరింగ్ అనేది మనము చేయడానికి వీలవుతుంది. ఓకే. కంటి షేప్ కూడా మనం వీ కెన్ ఆల్టర్ దట్ పర్టిక్యులర్. అంటే దిస్ లైన్, ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో దాని షేప్ కూడా, దాన్ని కూడా మనం ఇది చేయొచ్చు. వీ కెన్ ఆల్టర్ ఆల్ దోస్ పర్టిక్యులర్ థింగ్స్. బట్ మోస్ట్ కామన్లీ వాట్ వీ డీల్ విత్ ఇస్ ద అప్పర్ ఐలిడ్. ఆ వాల్యూమ్ షేప్ దాన్ని కొంచెం ఇది ఆల్టర్ చేయగలిగితే మనకు వీ కెన్ బ్యూటిఫై ద ఐ టు ఎ సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్. ఓకే. సో అంటే ఒకవేళ ఈ స్కిన్ ఎక్కువ డ్రూప్ అవుతుంది, కొంచెం ఎక్కువ స్కిన్ జారిపోతుంది, సో చూడడానికి బాగోలేదు అనుకున్నప్పుడు ఆ స్కిన్ కట్ చేసేస్తారా? సో ఆ స్కిన్ దాని కింద ఉన్న కొంచెం ఫ్యాట్ దాన్ని తీసేస్తాం. ఓకే. తీసేసి వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఏరియా ఏంటి అంటే ఎప్పుడు కూడా అక్కడ మీరు గమనిస్తే కొంచెం ఎక్స్ట్రా స్కిన్ అనేది ఉంటుంది. రెండోది ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా అవును ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. మనం కట్ చేసేది కూడా అదే డైరెక్షన్లో చేస్తున్నాం. సో దానివల్ల ఆ కట్ చేసిన మరక కనిపించదు. అచ్చా. ఓకే. సో ఫేస్ మీద అది కంటి మీద మనం కట్ చేస్తున్నా కూడా ఆ మరక అనేది మనకు పెద్ద కొట్టొచ్చినట్టు కనిపించదు. సో అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనటామికల్గా. అంటే మనకి ఎక్కడైనా ఒక చిన్న ఘాటు పెట్టాము అంటే ఖచ్చితంగా దాని స్కార్ కనపడుతుంది. బట్ ఇక్కడ ఇన్ని గీతలు ఆల్రెడీ ఉన్నాయి, ఆ గీతలో ఒక గీత అన్నట్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కలిసిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ గీత లేదని కాదు, గీత ఉంది, బట్ 10 గీతల్లో అది ఇంకొక గీతలా ఉండిపోతుంది తప్పనిచ్చి. అంత అది ఘాటులా కనిపించదు, కొట్టొచ్చినట్లు కనిపించదు బయటికి. సో దాట్ ఈస్ విత్ రిగార్డ్స్ టు ద అప్పర్ ఐలిడ్. సేమ్ థింగ్ కింద ఐలిడ్కి కూడా చేయొచ్చు. ఓకే. సో కింద ఐలిడ్కి ఏంటి, ఎయిదర్ ఈ భాగంలోంచైనా చేస్తాము, లేదు మనకు ఆ కాస్మెటిక్గా అది కూడా నో అంటే కంటి లోపల సైడ్ ఈ కనురెప్పని మన కింది కంటే ఉన్న పోర్షన్ నుంచి కూడా మనము వీ కెన్ రెడ్యూస్ దట్ వాల్యూమ్. సో ఈదర్ విచ్ వేస్ పైన కింద రెండు దీనిలో మనము సైజ్ రెడ్యూస్ చేసేసరికి గుడ్డు అనేది కొంచెం ఇంకెక్కువ కనిపించినట్టు వస్తుంది. సో ఆటోమేటిక్ అండ్ షేప్ కూడా దాంతో మారుస్తున్నాం. సో దట్ ఈస్ హౌ యు ఆర్ బ్యూటిఫైయింగ్ ద సో కాల్డ్ బ్యూటిఫైయింగ్ ద ఐ. సో అంటే పేషెంట్స్ జనరల్గా సిల్లీ డౌట్స్ చాలా అడుగుతారన్నారు కదా, నాకు కూడా ఒక డౌట్ వచ్చింది.
లోపల వైపు నుంచి కూడా కట్ చేసి తీస్తాము అంటున్నారు కదా, లోపల గుడ్డికి ఏమీ లేదండి, అయ్యే అవకాశమే లేదు. లేదు అంటే అఫ్ కోర్స్ రెక్లెస్గా చేయకూడదు, బట్ విత్ డ్యూ ప్రికాషన్స్ ఇఫ్ యూ డూ ఇట్ దానికి ఏం లేదు. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఐ లిడ్స్. కంటి చూపుకి సంబంధించింది గుడ్డులో కూడా స్పెసిఫిక్ పోర్షన్స్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో వాటి దరిదాపుల్లోకి ఏం వెళ్ళము. ప్లస్ వాటి ఈ సర్జరీస్ చేసేటప్పుడు వాటి మీద ఒక షీల్డ్ పెడతాం. సో ఆ షీల్డ్ విల్ యాక్ట్ యాజ్ అ ప్రొటెక్టివ్ ఇది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ అ వెరీ స్టెరైల్ ఎన్వైరన్మెంట్. అది అందుకే ఆపరేషన్ థియేటర్లో మాత్రమే వి డూ ప్రొసీజర్స్ లైక్ దీస్ ఇట్లాంటి చేసినాం. ఎందుకంటే కంటికి ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే చూపు అనేది డ్యామేజ్ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ప్రికాషన్స్ అనేటివన్నీ చాలా స్ట్రిక్ట్గా తీసుకొని చేస్తాం. ఓకే అండ్ ఆ తర్వాత ప్రొసీజర్ తర్వాత కూడా యాంటీబయాటిక్ మందులు ఇవ్వడము అవన్నీ జరుగుతాయి. సో దాంతో ద రిస్క్ ఆఫ్ ఐ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ ఆర్ విజన్ గెటింగ్ కాంప్రమైజ్డ్ అనేది నెగ్లిజిబుల్ రియల్గా చెప్పాలి. ఈ ప్రాసెస్ అంతా లైక్ హౌ మెనీ డేస్ ఎలా జరుగుతుంది? సో వన్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ అండి. సపోజ్ ఇప్పుడు మనం జస్ట్ అప్పర్ ఐలిడ్ బ్లెఫ్రోప్లాస్టీ అంటాం దీన్ని. సో అప్పర్ ఐలిడ్ బ్లెఫ్రోప్లాస్టీ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ బి డన్ యాజ్ అన్ ఆఫీస్ ప్రొసీజర్ ఆల్సో. మీకు ఫుల్ జనరల్ అనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మరీ పేషెంట్ యాంగ్షియస్గా ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం సెడేషన్ అనేది ఇస్తాం, అంటే వాళ్ళని కొంచెం కామ్ డౌన్ చేయడానికి అట్లా ఇచ్చి అక్కడే లోకల్ అనెస్థెటిక్ డ్రగ్ ఇచ్చేసి చేసేస్తాం. సో దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వెరీ ఇట్స్ జస్ట్ డన్ యాజ్ అ డే కేర్ ఆఫీస్ ప్రొసీజర్. వస్తారు, చేయించుకుని కాసేపు దే జస్ట్ వెయిట్ ఫర్ గెటింగ్ రికవర్డ్ అండ్ దెన్ దే గో బ్యాక్. అది. అండ్ అఫ్ కోర్స్ yes, if you are doing something more elaborate or if the patient is very anxious, so వాళ్ళకు మొత్తం అనెస్థీసియా ఇచ్చి చేస్తాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ అనమాట. సో మనం ఈ కంటికి అంటే మనం ఈ ఐ లిడ్ మీద సర్జరీ చేసిన తర్వాత లోకల్ అనెస్థీషియా ఇస్తారంటున్నారు. సో పెయిన్లెస్గా జరుగుతుంది ఆ ప్రాసెస్, అంతా గుడ్. బట్ వెన్ కెన్ దే గెట్ బ్యాక్ టు రెగ్యులర్ వర్క్స్? అంటే కళ్ళు ఏమైనా కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఉండాలా ఒక రోజంతా? నథింగ్ అండి, వీ డోంట్ గివ్ దెమ్ ఈవెన్ ఎనీ డ్రెస్సింగ్స్. We just give you a thick layer of ointment on top of it. And ointment మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము, you will have to keep applying it at home as well. పెద్ద ఇప్పుడు మనకు సినిమాల్లో చూపించినట్లు మొత్తం ఒక బ్లాక్ ప్యాచ్ లాగా పెట్టేసి అలాంటివన్నీ ఏమి చేయము వీటిలో. దట్స్ నాట్ రిక్వైర్డ్. సో మళ్ళీ అంటే మనం స్క్రీన్ని చూడొచ్చా? సో దెర్ ఆర్ సర్టన్ డూస్ అండ్ డోంట్స్ అండి ఆఫ్టర్ దిస్. సో ఆబ్వియస్లీ ఆ ఏరియాని మేము ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి సో వీ టెల్ ఆ స్ట్రెయిన్ అనేది కొంచెం తగ్గించుకోండి. స్ట్రెయిన్ అంటే ఇట్లా ఎక్కువ బ్రైట్ లైట్ సన్లైట్ కానివ్వండి, ఆర్ స్ట్రెయిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్స్ కానివ్వండి, ఆర్ టూ వీలర్స్ మీద రైడ్ చేస్తున్నారంటే గాలి మొహానికి తగలకుండా ఉండడము. సో ఎనీథింగ్ విచ్ కాజెస్ సమ్ స్ట్రెయిన్ ఆన్ ద ఐ అనేది ఇస్ సంథింగ్ విచ్ వీ అడ్వైజ్ నాట్ టు డూ అనమాట. ఓకే. సో ఎన్ని డేస్ రెస్ట్ అవసరం? రెస్ట్ అని కాదండి, వన్స్ అగైన్ వీ కెన్ ప్రాబ్లీ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ వీకెండ్ ప్రొసీజర్ దీనిలాగా. గెట్ ఇట్ డన్ ఆన్ సాటర్డే, మండే యూర్ బ్యాక్ అట్ వర్క్. వావ్. అది. సో పెయిన్ ఏమి ఉండదండి? లైక్ నాట్ మచ్ అండి. దాని తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మేనేజబుల్ పెయిన్ విత్ రెగ్యులర్ టాబ్లెట్స్ ఇస్ ఆల్ దట్ ఈస్ దేర్ అనమాట. సో ఇంజెక్షన్స్ కూడా కాదు, నార్మల్ టాబ్లెట్స్తో మీరు పెయిన్ అనేది కంట్రోల్ చేసేసుకోవచ్చు దాంట్లో. ఓకే. సో హౌ ఎక్స్పెన్సివ్ దిస్ ఇస్? Again, against the common perception, it is not expensive, Andy. Okay. It is not expensive. Of course, it depends on the place which you're getting it done at. Okay. You know, anywhere from say about, you know, 20,000 rupees nunchi 45,000 rupees, 50,000 rupees varaku charge chestaru. Okay. So for this particular thing, for both the eyes. Okay. So but of course, if the same dish meeru 1-star hotel, 3-star hotel, 5-star hotel, prices will be different. It's not that the dish is different, but yeah, it will be different. Whereas ఇప్పుడు ఈ బ్లెఫరోప్లాస్టీ ఐలిడ్ని మనం కంటి ఐ సైజ్ని పెంచడం అనేది ఇది పర్మనెంటే కదా? ఎస్, అంటే ఇది పర్మనెంట్ అని అనొచ్చు. బట్ ద థింగ్ ఈస్, మీరు ఒకటి గమనిస్తే స్కిన్ అనేది సాగ్ అవుతూ ఉంటుందండి. దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అంటే ఇప్పుడు ఉన్న దాన్ని మనం ఫిక్స్ చేస్తున్నాం, బట్ దట్ డజంట్ మీన్ మీ స్కిన్ సాగింగ్ అనేది మనం రివర్స్ చేస్తున్నాము ఆర్ స్టాప్ చేస్తున్నాం అని కాదు. సో ఏ విధంగా అయితే మీ నార్మల్ ఏజింగ్ ప్రాసెస్ వల్ల స్కిన్ సాగ్ అవుతుందో అది అక్కడ కూడా అవుతూ ఉంటుంది. ఓకే. బట్ ఎస్, మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ యూఆర్ ఇంప్రూవింగ్. ఇప్పుడు సపోజ్ ద సేమ్ థింగ్ ఈవెన్ ఫర్ ఫేస్, ఇది కూడా ఫేస్ లిఫ్ట్ అని అంటాం. ఫేస్ లిఫ్ట్ చేసిన తర్వాత అది కూడా అప్పుడున్న ఎక్సెస్ అంతా తీసేస్తున్నాం, బట్ ఆ ఏజింగ్ ప్రాసెస్ని మనం ఆపట్లేదు. సో ఆ ఏజింగ్ ప్రాసెస్ అవుతుంది. సో అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ డౌన్ ద లేన్
ఆ ఏజ్ ప్రాసెస్ వన్స్ ఇట్ క్యాచెస్ అప్ దెన్ ఆబ్వియస్లీ అక్కడ మళ్ళీ కొంచెం ఇట్లా డ్రూప్ అయినట్లు ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేం బికాస్ దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ ఏజింగ్. దాన్ని ఇస్ దేర్ ఎనీథింగ్ లైక్ వీళ్ళు ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోకూడదు అని ఏమైనా ఉందా? నథింగ్ లైక్ దట్ అండి. సో ఎనీ కపుల్ ఆఫ్ స్ట్రాంగ్ ఇండికేషన్స్ అగెయిన్స్ట్ దిస్ సర్జరీ అని ఉంటుంది. ఓకే, సో ఒకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అది అన్కంట్రోల్ డయాబెటీస్. ఓకే, షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ లేని వాళ్ళు, దట్ ఈస్ వన్. కొంతమంది ఫర్ సమ్ హార్ట్ ఇష్యూస్ కానీ సమ్ దీస్ థింగ్స్ రక్తం పలసబడే మెడిసిన్స్ వాడతారు. అవును, బ్లడ్ థిన్నర్స్ అంటాం. సో ఆ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు ఒక 5 days పాటు దే హ్యావ్ టు స్టాప్ యూజింగ్ దట్. Oh, if we go through this surgery. Yes. So because when you cut, the bleeding won't stop. So ఒక 5 days పాటు మీరు ఆ బ్లడ్ థిన్నర్స్ అనేటివి ఆపేయాలి. నౌ ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ ఆర్ సో ట్రబుల్ కాజింగ్ ఫర్ యూ టు స్టాప్ బ్లడ్ థిన్నర్స్ ఫర్ 5 days? ఆ రిస్క్ బెనిఫిట్ అనేది మనం చూసుకోవాలి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ వీల్ హ్యావ్ టు కన్సల్ట్ విత్ దేర్ కార్డియాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ హూ ఈస్ డిస్కసింగ్ ఇట్. And if they say, okay, parledu, or there are certain other injectable options. Right. అవి ఇచ్చి ఆ కవర్లో మనం చేసుకోవచ్చు అని అంటే అప్పుడు దట్ ఈస్ వన్ దిస్ థింగ్. అండ్ థర్డ్ అండ్ ప్రాబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ ఇస్ presence of infection అండి. ఆ చుట్టూరా if there is any kind of infection, at that time we should treat that infection first and then do this particular thing anamata. Okay. So ivi broadly speaking who are not candidates for this ante these are the 3 sets of people anamata. Okay, so మొత్తానికి మనం కోరుకునే కలువ కళ్ళు సాధ్యమేనంటారు? Definitely possible, but once again you have to be clear about what you want.